హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్ అండి. సో సమ్మర్ రాకముందు ఏంటంటే పండగ సీజన్ అంతా మంచిగా మనం స్నాక్స్ అయితే తింటాము. వన్స్ పండగ సీజన్ అయిపోయిందా ఇంకా సమ్మర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎక్కువ లిక్విడ్సే తీసుకుంటాం కదా. అండ్ అది కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే సరిపోతుంది. మాకైతే ఎక్కువ కిడ్స్ ఉంటారు కాబట్టి మేము కర్బూజా, గ్రేప్స్ ఇట్లాంటివి అయితే ప్రిపేర్ చేసేవాళ్ళం అనమాట. సో ఇంకా సమ్మర్ అయితే అయిపోయింది, నాకు మళ్ళీ స్నాక్స్ గుర్తొచ్చేసాయి అనమాట. ఇంకా చార్విక్ స్కూల్కి కూడా వెళ్తాడు కదా, కొంచెం హోమ్ మేడ్ స్నాక్స్ లాంటివి ఉంటే బాగుంటుంది కదా స్నాక్స్ బాక్స్లోకి అని చెప్పేసి నేను గవ్వలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ గవ్వలు అయితే మాత్రం నేను చాలా ఒళ్ళు దగ్గరెట్టుకొని చేశాననమాట. సో చాలా బాగా వచ్చినాయి. బట్ ఏంటంటే నేను మైదాతో చేశాను. నెక్స్ట్ టైం కొంచెం గోధుమ పిండిని యూస్ చేసి చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడే అటెంప్ట్స్ చేసేయకూడదు కదా అని చెప్పేసి సరే అని చెప్పేసి మైదా చేశాను. బట్ మైదా నేను కిడ్స్కి ప్రిఫర్ చేయను. సో నెక్స్ట్ టైం నుంచి గోధుమ పిండితో చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇంకా అలానే చార్విక్ స్నాక్స్ బాక్స్ ఏమో కానీ నాకు మాత్రం నా నోరు చాలా ఎక్కువ కోరుకుంటుంది అనమాట స్నాక్ ఐటమ్స్ని, అది కూడా హోమ్ మేడ్వి. సో నెక్స్ట్ టైం పీనట్ చిక్కీ చేద్దామని అనుకుంటున్నాను. సో అది కూడా వీడియో కంపల్సరీగా షేర్ చేస్తాను. బట్ నేనైతే రెసిపీస్ షేర్ చేయలేనులేండి, ఎందుకంటే నేను అంత ప్రో కాదు కాబట్టి. నా వరకు కొలతలు లేకుండా పర్ఫెక్ట్గా చేతులతోనే వేసి చేస్తాం చూడండి, అలా అయితేనే కొంచెం ప్రో అన్నట్టుగా నేను ఫీల్ అవుతాను అనమాట. నేను మాత్రం మెజర్మెంట్స్ లేకుండా అసలు ఏమీ చేయలేను. అది మన టాలెంట్. యాక్చువల్గా ఇది నాకు సెకండ్ టైమే. నేను లాక్డౌన్ టైంలో ఫస్ట్ టైం ట్రై చేశాను. సో ఇప్పుడు కొంచెం ఎలా చేయాలి అనేది కొంచెం ఐడియా అయితే వచ్చింది. సో మీ ఇంట్లో మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. గవ్వలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. నేను వీడియో తీసే లోపే మా చిన్నోడు నా చేతిలోంచి లాగేసుకుంటున్నాడు, చూసారు కదా. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.